మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. మీకు ఈరోజు ఒక ద్రవ్యాన్ని పరిచయం చేస్తాను. దాని పేరు అడవి ఆవాలు. మీకు సాధారణంగా ఆవాలు తెలిసిందే, అదొక్కటే అనుకుంటారు. మనకు ప్రతి దానిలోనూ చాలా రకాల జాతులు ఉన్నాయి. అంటే ఏదైనా ఒక నిమ్మ జాతి తీసుకుంటే ఓ 10-12 రకాలు దొరుకుతాయి మనకు సాధారణంగానే. ఒక కేవలం తులసి జాతిలో తీసుకుంటే 180 రకాలు ఉన్నాయి. అలాగే మనం రోజు ప్రతి చోట ఆవాలు లేకుండా వండేది అనేది ఉండదు కదా. అలాంటి వాటిలో ఆవాల్లో అడవి ఆవాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఈ అడవి ఆవాలు అనేది మనకు చాలా రకాల ప్రయోజనాలు కలిగించుతుందండి. కానీ ఇది చాలామందికి తెలియదు. ఇది ముఖ్యంగా మనకు పంజాబు, జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అటువైపు ప్రాంతాల్లో పండుతుంది. సాధారణంగానే ఈ చెట్లు పెరుగుతుంటాయి. కొంతమంది ఇప్పుడు దీని యొక్క ప్రయోజనాలు చూసిన తర్వాత పండించాలని ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఏంటంటే దీనిలోని ప్రయోజనాలు చెబితే చాలా ఆశ్చర్యపోతారు. ప్రధానంగా ఇది జ్వరాల మీద బాగా పనిచేస్తుందండి. ఎవరైతే నాకు లో ఫీవర్ ఉందని అంటారో, లేదా బోన్ ఫీవర్ అంటారో, సాధారణమైన జ్వరానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. వాడే విధానం తర్వాత చెప్తాను. ప్రయోజనాల్లో మీరు చూడండి. ఇక దగ్గు, జలుబు, జ్వరాలు అంటే మనం చూడండి, మనం దగ్గు, జలుబు, జ్వరం సాధారణంగా అందరికీ సంవత్సరంలో ఒక్కసారైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలామంది జాగ్రత్తగా కాపాడుకోగలిగితే 5-10 ఏళ్ళైనా రాకుండా చూసుకోవచ్చు. కానీ దగ్గు, జలుబు మాత్రం సంవత్సరంలో ఒక్కసారైనా వస్తుంది. ఈ యొక్క దగ్గు, జలుబుని మాత్రం తప్పకుండా బ్రహ్మాండంగా తగ్గించగలిగే ఒక హోమ్ రెమెడీ, ఇంట్లో మనం పెట్టుకొని ఉపయోగించుకోగలిగేది. దీన్ని పౌడర్ చేసి నీళ్ళలో కలిపి తీసుకున్నా పర్లేదు, లేదా నానబెట్టి నీళ్ళలో అలాగే నములుతూ తాగేసినా కూడా పర్లేదు. కానీ కొంచెం కారంగా ఉంటుందండి. మనకు ఆవాలు రుచిలాగానే ఇది ఉంటుంది. కానీ ప్రయోజనాలు ఎన్నో. దీనిలో నుంచి ఆవాల నూనెను కూడా తీయొచ్చు. దీనిలో ఈ నూనె మనకు కీళ్ళ నొప్పుల మీద పనిచేస్తుంది. కానీ మనము ఇప్పుడు ప్రస్తుతం మనకు ఎక్కువ మోతాదులో దొరకట్లేదు. ఇది సాధారణంగా ఇప్పుడు దీనికి బాగా డిమాండ్ ఉండడం వల్ల 1500 నుంచి 2000 మధ్యలో కేజీ పలుకుతోంది. కాబట్టి ఇది మార్కెట్లో కూడా కొన్ని చోట్ల దొరుకుతుంది, కొన్ని చోట్ల దొరకట్లేదు. అయితే మనం దీన్ని పెద్ద మోతాదులో వాడుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. కేవలం మనకు ఒక 100 నుంచి 200 గ్రాములు ఉంటే ఒక నెల రోజులు వస్తుంది. మనం నిత్యం కూడా ఉపయోగించవచ్చు. ఇది పిల్లల్లో గ్రోత్ బాగుండడానికి, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుందండి. దీనిని మనం ఫుడ్లో కూడా కలిపేయచ్చు. సాధారణంగా మనం ఆవాలు ఆ పోపులో ఎలా వేస్తామో దీన్ని బాగా కేవలం లైట్గా వేపుడు చేసుకొని పొడి చేసి మనం డబ్బాలో ఉంచుకొని కలుపుకోవచ్చు. లేదా ఎప్పటికప్పుడు లైట్గా వేపుడు చేసి పెట్టుకొని దాన్ని మనం ఆవాల్లాగానే ఉపయోగించవచ్చు. లేదా మీరు వంటల్లో ఆవాలను ఎలా ఉపయోగిస్తారో అదే విధంగా దీనిని ఒక చెంచా వేసి ఉపయోగించుకోవచ్చు. అడవి ఆవాలు ఇక్కడ దీని ప్రయోజనాలు. ఇంకా దీంతో చాలా అద్భుతాలు ఉన్నాయండి. ఈ చెస్ట్ అంటే ముఖ్యంగాను లంగ్స్ రిలేటెడ్ ఊపిరితిత్తుల సంబంధమైన రోగాలలో ఆ చెస్ట్ కంజెషన్ రావడం కానీ, లేకపోతే లంగ్స్లో పట్టేసినట్టు ఉండడం కానీ, ఊపిరి సక్రమంగా ఆడకపోవడం కానీ, అస్తమా కండిషన్లో కానీ, శ్వాసకోశ సంబంధ వ్యాధులు అన్నిట్లోనూ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, దీంతో మనకు చాలా రకాలుగా న్యూట్రిషన్ పరంగా చూస్తే మనకు ఏమీ కనపడదు. కానీ వీటికి ఆయుర్వేద శాస్త్ర ప్రకారం రసగుణ వీర్య విపాక ప్రభావాల్లో ఇది ఉష్ణవీర్యం గుణం కలిగి ఉన్నా కూడా దాని యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఔషధ గుణాలు మనం చెప్పలేం. ఇక మధుమేహం వ్యాధిలో కూడా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మీజిల్స్, స్మాల్ పాక్స్ అంటారు చూడండి, అమ్మవారు అంటారు. ఈ అమ్మవారు వచ్చిన కండిషన్లో కూడా ఇది వెంటనే మనకు ఒక అమోఘమైన ఫలితాలను ఇవ్వగలుగుతుంది. అంటే రోజు జస్ట్ మీరు వాడుతుంటే కొన్ని చూడండి, మనం కొన్ని ద్రవ్యాలు వాడుతున్నప్పుడు మనకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ మనకు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఎలాంటి వ్యాధి సమస్య రాకుండా ఉంది అని అంటే అది మనం తీసుకునే ఆహారంలోని గొప్ప గుణాల వల్ల. కానీ దాన్ని గుర్తించరు. నాకేం రాదంటే నేను చాలా ఆరోగ్యంగా ఉంటానంటారు. కానీ వాళ్ళ ఏరియాలో పండేవి కానీ, లేదా వాళ్ళు తీసుకునే ఆహారంలో కానీ,
లేదంటే కొన్ని పదార్థాలు వాళ్ళు ప్రత్యేకంగా తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ఔషధ గుణాల వల్లే వాళ్ళకు మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంటుంది. దాన్ని వాళ్ళు గుర్తించడం, మేము ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మాకు ఇలాంటి ఆరోగ్యం ఉంది అనేది గుర్తించేది చాలామంది తక్కువ. నేను చాలా గొప్పగా ఉన్నాను, నాకు ఎలాంటి అనారోగ్యం లేదని ఫీల్ అవుతారు. కానీ ఆ ప్రభావం, ఆ గుణం వాళ్ళ తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంది. ఇంకా ఈ యొక్క ఆవాల గురించి చెప్తూ పోతే, అంటే అడవి ఆవాల గురించి, మనకు జుట్టు దగ్గర నుంచి పాదాల దాకా వచ్చే సర్వ రోగాలలోనూ సర్వ సమస్యల్లోనూ ఎలాంటి రోగం లేకపోయినా ఆరోగ్యకరంగా జీవించడానికి కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇక మీరు నిత్య ఆహారంలో తప్పనిసరిగా రోజుకు ఒక చెంచా కలుపుకొని తీసుకుంటుండొచ్చు. మీరు ఒక 200 గ్రాములు కొనిపెట్టుకుంటే, 200 గ్రాములు అంటే మహా అంటే ఒక 300 నుంచి 400 రూపాయలు పడవచ్చు. కానీ అది మీకు ఒక్కరికి మీరు రోజు వాడుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక 200 గ్రాములు మీకు నెలకంతా సరిపోతుంది. ఇక దీన్ని వాడుకునే విధానం ఎలాగంటే, మీరు వంటల్లో వాడండి, పోపు వేసుకోండి, లేదా పొడి చేసి డబ్బాలో పెట్టుకొని రోజు ఆహారంలో తీసుకోండి, మజ్జిగతో తీసుకోండి, నీళ్లతో తీసుకోండి, తేనెతో తీసుకోండి. మీకు మీరే అబ్జర్వ్ చేయగలిగితే, ఎందుకంటే ఇలాంటి ద్రవ్యాలు దొరకడం మనకి ఇప్పుడిప్పుడే ఈ యొక్క సోషల్ మీడియా వల్ల ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ద్రవ్యం ఒకటి ఉంది అని చెప్పని మనం ఇప్పుడు ఎక్కడో నార్త్ ఇండియాలో ఉన్నదాన్ని మనం సౌత్ ఇండియాకి తీసుకురావడం అంటే, మనకి ప్రజెంట్ ఈ ట్రాన్స్పోర్టేషను, సోషల్ మీడియా ఇవన్నీ ఉండడం వల్ల మనకు తేలిగ్గా అందుబాటులోకి తీసుకురావచ్చు. కానీ దీనిని ఉపయోగించే ఫలితాలు తెలియాలి, ఉపయోగించే విధానం తెలియాలి. ఇంకోటి ఏంటంటే, ఇది ఆహార పదార్థం, ఇది ఔషధం కాదు. మనకు సాధారణమైన ఆవాలు ఎలాంటిదో ఈ అడవి ఆవాలని, చేదు ఆవాలని, పచ్చ ఆవాలని, ఇలా చాలా రకాల ఆవాల్లో కూడా ఉన్నాయండి. మనం ఆవాలు ఎందుకు వేస్తున్నామో మనం ఎప్పుడు గుర్తించుండం. ఏదో రుచి కోసం, సువాసన కోసం అనుకుంటారు. దాంతో ఎలాంటి వాసన ఉండదు. కానీ ఆవాల్లో చాలా మంచి గుణాలు ఉంటాయి. కొంచెం వేడి చేసే గుణం కలిగి ఉంటాయి. ప్రధానంగా ఈ జ్వరంలో ఆ ఉష్ణైన శీతలం అన్నట్టు వాళ్ళకు వేడి చేయడం, అంటే ఉష్ణంగా ఉన్నప్పుడు ఆ మొత్తం శీతలం అయ్యే అవకాశం ఉంది. అలాగే జలుబు చేసిన విషయంలో కఫం ఎక్కువ ఉన్నప్పుడు ఈ కఫాన్ని హరించి వేస్తుంది. సో అందువల్ల మనకు ఆ కఫం యొక్క సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇంకొకటి ఏంటంటే, నేడు చాలామంది ఎప్పుడో ఒకసారి జీవితంలో ఎదుర్కొంటుండే సమస్య ఈ గుద సంబంధ రోగాలు. దాన్నే పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ లాంటివి అంటారు. మోషన్ విరేచనానికి వెళ్ళేటప్పుడు నొప్పి రావడం కానీ, రక్తం పడడం కానీ, లేకపోతే మంట రావడం కానీ, ఈ లక్షణాలు ఉన్నట్లయితే అవి గుద సంబంధ రోగాలు అంటారు. ఇక్కడ ఏంటంటే, దీనిని మీరు నీళ్ళలో కలిపి తాగితే చాలు, మీకు రక్తం కారిపోతుంటే, రక్తం పడుతుంటే దాన్ని వెంటనే ఆపగలుగుతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. మన ఇంట్లో ఉండేది. మనం ఈ రక్తం పడగానే అమ్మో భయపడిపోయి ఎక్కడెక్కడో పరిగెత్తుకుంటూ డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటాం. ఇంకోటి ఏంటంటే, శారీరక బలహీనతను తగ్గిస్తుంది. వీక్నెస్గా ఉండేటప్పుడు మీరు ఒక చెంచా నీళ్ళలో కలిపి తాగండి, పొడి చేసి, లేదా నానబెట్టి ఒక రోజంతా, అంటే ఉదయం నానబెట్టి సాయంత్రం నానబెట్టి ఉదయం తాగండి. తాగితే మీకు వెంటనే మంచి ఎనర్జీ ఇచ్చినట్టు మనకు మంచి ఉత్తేజాన్ని ఇస్తుంది. మన వంటిల్లే వైద్యశాల లాగా మన వంటింట్లో చాలా ద్రవ్యాలు మనం ఉంచుకోవాలి, వాటిని రోజు వాడుకోవాలి. కానీ చాలామంది కేవలం తనకు అందుబాటులో ఉండేవి, లేదంటే పక్క ఇంటి వాళ్ళు ఏం వాడుతున్నారు, లేదంటే ఏదైతే అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి వాటిని వాడుకోవడమే తప్ప ఇతర ద్రవ్యాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. కొంతమంది మెంతులు ఎలా ఉంటాయండి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం మెంతులు కూడా కనీసం చూడకుండా ఉండడం. ఆవాలు ఎలా ఉంటాయి, సాధారణంగా కొంతమంది మేకప్ కోసం వేసినారు అనుకుంటారు. పులుసులో అక్కడక్కడ నల్లగా అది కనపడుతుంటే, సాంబార్లో వాటిలో అక్కడక్కడ నల్లగా కనపడుతుంటే, ఓహో ఇది మేకప్ కోసం వేశారేమో అని భావించేటోళ్ళు ఉన్నారు. వాటిలోని ఆరోగ్య ప్రయోజనాలు మీరు ఒకసారి ఆవాలు వేయకుండా చూడండి, మీకు ఏం ప్రయోజనం, మీకు ఎలాంటి రుచి ఉంటుందో తెలుస్తుంది. మీకు ఆ రుచిలో తేడా తెలిసిపోతుంది. ఆహారంలో ఆ పోపు పెడితేనే రుచి. అలాగే ఇది రుచికరంగానూ ఉంటుంది, మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, సర్వరోగాలను నివారించేంత అద్భుతంగా ఇది పనిచేయగలుగుతుంది. కాబట్టి ఇలాంటి అడవి ఆవాలను మీకు పరిచయం చేశాను. మీరు ఎక్కడైనా సేకరించుకొని ఉపయోగించుకోండి. దీనికి లాటిన్ నేమ్స్ రకరకాలుగా ఉండొచ్చు. ఇది బ్రాసియేసి ఫ్యామిలీకి సంబంధించింది. దీన్ని ఏమంటారంటే ఫారెస్ట్ మస్టర్డ్ అని అడిగితే ఎక్కడైనా దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకుని ఉపయోగించుకోండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా దగ్గర కొన్ని మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఫోన్ నంబర్ 9246565193 అనే నంబర్లో సంప్రదించవచ్చు. మీకు కావాలంటే ఇవ్వగలుగుతాను. నమస్కారం.